అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఈరోజైతే కనుక రుమాల్ రోటీలు అండి. మన రుమాల్ టైపేనండి. రుమాల్ ఎంత మనకు పల్చగా ఉంటుందో రోటీలు కూడా అంతే పల్చగా తిక్కోవాలి. అయితే కనుక ఇక్కడ మనం రుమాల్ రోటీ చేసే పద్ధతి ఇక్కడ నేను క్లియర్ కట్గా చూపిస్తున్నాను చూడండి. నేను ఒక ఫంక్షన్కి వెళ్ళానండి. ఒక ఫంక్షన్ ఏంటండి, బోల్డ్ ఫంక్షన్లకు వెళ్ళినప్పుడల్లా నేను గమనించేది ఒకటే, రుమాల్ రోటీ వాళ్ళు ఎలా చేస్తున్నారు అనేది. అయితే ఇంకా అక్కడ ఒక పెద్ద కళాయి పెట్టేసి వాళ్ళు కళాయి ఇలా ఒక బోర్ర వేసి వాళ్ళు కాలుస్తూ ఉంటారనమాట. నేను చూశాను కదా, అందుకనేసి నేను ఇంటికి వచ్చేసిన తర్వాత ఇదే పద్ధతిలో నేను పిండినైతే తీసుకొని చేయడం మొదలుపెట్టాను. అయితే కనుక పిండి ఏమేమి తీసుకున్నాము ఇక్కడ మనము ఒక కప్పు ముందు నేను అక్కడ తీసుకుంది గోధుమ పిండి తీసుకున్నానండి. గోధుమ పిండి బాగా నేను ఇక్కడ జల్లిస్తున్నాను, చూస్తున్నారు కదా. ఆ తర్వాత నేను ఇక్కడ కొద్దిగా మైదా గుడక మనము ఎంత తీసుకున్నామో గోధుమ పిండి అంతే నేను ఇక్కడ మైదా గుడక తీసుకున్నాను. మీకు మైదా వద్దనుకుంటే కనుక మీరు గోధుమ పిండితో అయినా కానీ సరే చేసుకోవచ్చు. ఇప్పుడు మొత్తానికైతే కనుక జల్లెడైతే కనుక పట్టేసామండి, చూస్తున్నారు కదా. జల్లెడ పట్టిన తర్వాత మనకు సరిపోయినట్టుగా ఇందులో నేను సాల్ట్ అయితే కనుక యాడ్ చేస్తున్నాను. టేస్ట్కి సరిపోయినట్టుగా సాల్ట్ అయితే వేసానండి. వేసిన తర్వాత ఒకసారి పిండిని సాల్ట్ని బాగా మిక్సింగ్ అనేది చేస్తున్నాను. ఇప్పుడు సరిపోయినట్టుగా కొద్దిగా ఆయిల్ ఆయిల్ కూడా వేయాలండి. అందుకనేసి సరిపోయినట్టుగా ఆయిల్ గుడక సరిపోయినట్టుగా అంటే కనుక ఒక 2 స్పూన్ అయితే ఇంకా చాలండి. 2 స్పూన్ ఆయిల్ అయితే కనుక గుంతది ఉంటుంది కదా, గుంత స్పూన్ ఉంటుంది, అలాంటి స్పూన్తో వేసాను, పల్చనున్న స్పూన్ కాదు. సరిపోయినట్టుగా వేళ్ళపై నుండి కొద్దిగా వాటర్ వేసి పిండిని అయితే బాగా కలపాలండి. ఈ విధంగా చూస్తున్నారు కదా, కొద్దిగా వాటర్ వేసి మనకు పిండి కలుపుతూ ఉంటే కనుక మనకు వాటర్ ఎంత అవుతుంది అనేది మనకు తెలుస్తుంది. సేమ్ మన చపాతి పిండిలాగే మనము వాటర్ వేసి కొద్దిగా పిండిని అనేది బాగా కలిపి పెట్టుకోవాలా. కలిపి పెట్టుకొని నేను సుమారుగా అంటే కనుక ½ అన్ అవర్ నుండి 1 అవర్ వరకు నేను వదిలేసానండి. 1 అవర్ వదిలితేనే చాలా బాగుంటుంది, మెత్తగా స్పాంజీ లాగా మెత్తగా రుమాల్ లాగా వస్తాయి రోటీలు. అందుకనేసి 1 అవర్ వరకు నేను పిండిని అయితే కనుక కలిపేసి అలా వదిలేసాను. మళ్ళీ ఒకసారి పీట మీద కూడా నేను బాగా పిండిని బాగా కలుపుతున్నానండి. చూస్తున్నారా, 1 అవర్ తర్వాతనే నేను పీట మీదకి తీసుకొని పిండిని బాగా కలిపేసి ఇప్పుడు ఒక రోల్ లాగా చేసేస్తున్నానండి. పిండిని అయితే ఈ విధంగా అయితే ఇంకా నేను ఇక్కడ రోల్ చేసేస్తున్నాను. రోల్ అయితే మనకు రెడీగా అయిపోతుందండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఎక్కడ చీలికలు లేకుండా నీట్గా రోల్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు ఒక చాకు తీసుకుని ఆ చాకు ద్వారా మనకు ఎన్ని పీసెస్ కావాలనో అన్ని పీసెస్ అయితే ఇంకా ఇక్కడ కటింగ్ అయితే చేసుకుంటున్నాను. మొత్తానికి కటింగ్ కూడా అయిపోయిందండి. మనకు ఈ చివరిది ఆ చివరిది తీసేసి ఒక దాంట్లో కలిపేసి పెట్టానండి. ఇప్పుడు 2 చేతుల్లో అరిచేతుల్లో పెట్టుకొని పిండిని బాగా ఒక గుండ్రుగా వచ్చేలాగా మనము చేసి పెట్టుకుంటున్నాం. సేమ్ చపాతీ ముద్దల్లాగే. ఇందాక లాస్ట్లో చివర్లో తీసాను కదా, ఆ పిండిని కూడా నేను తీసేసి అది కూడా కలిపేసానండి. చూస్తున్నారు కదా, మనకు మొత్తానికైతే ఇన్ని బాల్స్ అయితే అయిపోయినాయి. ఇప్పుడు కొద్దిగా పొడి పిండి తీసుకొని ముందుగా స్టవ్ అయితే ఎగిచ్చేస్తున్నానండి. ఇప్పుడు కొద్దిగా పొడి పిండిని అయితే తీసుకున్నాను. పొడి పిండిని తీసుకొని కొద్దిగా పిండి అయితే పీట మీద వేసానండి. పీట మీద వేసిన తర్వాత మనము చపాతీ తిక్కుతాం కదా, సేమ్ అలాగే తిక్కాలి. కాకపోతే చాలా పల్చన తిక్కాలి, రౌండ్గా రావాలి, పల్చన రావాలి. అందుకనేసి నేను ఇక్కడ చాలా పల్చన తిక్కుతున్నాను చూడండి. మరి గట్టిగా నొక్కి తిక్కకుండా మనం లైట్గా పెట్టేసి రేకుల కర్రతో ఈ విధంగా మనము రోటీని అయితే కనుక రుమాల్ రోటీని తయారు చేసుకోవాలండి. చాలా పేపర్ లాగా ఉంటుందండి రోటీ. తీసుకెళ్ళి వేసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా వేయండి, ఎందుకంటే చినిగిపోయే ప్రమాదం ఉంటుంది. అందుకనేసి పీట అనేది చాలా దగ్గరలో పెట్టుకోండి. ఇప్పుడు నేను మంట అయితే తగ్గించేసి చిన్న సిమ్ పైననే నేను ఇక్కడ రోటీలను అయితే కనుక రుమాల్ రోటీల్ని తీసుకెళ్ళి ఒకటి చాలా జాగ్రత్తగా అయితే కనుక ఇలాగా కళాయి అయితే కనుక పెట్టాలండి. ఇలా కళాయి పెట్టిన తర్వాత మనము నీట్గా కాల్చాలి అనమాట. ప్యాన్ పైన పెట్టి కాలుస్తూ ఉంటారు రుమాల్ రోటీకి, కరెక్ట్ కాదండి. ఇలాగా మనకు కళాయి ఉంటుంది కదా, అది కూడా స్టీల్ కళాయి అయితే కనుక ఇంకా బాగుంటుంది. అందుకనేసి నేను ఇక్కడ నా దగ్గర స్టీల్ కళాయే ఉంది. పైనుండి వచ్చేసి మనకు పట్టుకునేటివి ఇవి లేవు కదా, ఇంకా బాగుంది. నాకు యూస్ఫుల్ అనేది చాలా బాగా చక్కగా అయ్యిందనమాట. చూస్తున్నారు కదా, ఈ విధంగా మనము తిరిగేని కూడా చాలా ఇబ్బంది అయితే ఏమి లేదు. నెమ్మదిగా ఒక సైడ్ తీసేసి తిరిగేస్తే తిరిగిపోతుంది, ఎక్కడ మనకు డిస్టర్బ్ అనేది అవ్వదండి. చాలా చక్కగా రుమాల్ రోటీలు పల్చగా సూపర్ డూపర్గా వచ్చాయండి.
ఈ విధంగా చేశాను ఈరోజు అయితే ఇంట్లో నేను రుమాల్ రోటీలు. చూస్తున్నారు కదా, అంచులు కూడా మనము నీట్గా చిన్న మంట మీదనే సెగ పైననే ఇవి కాలాల. మరి ఎక్కువగా కాలకుండగా రోటీలు లైట్గా కాల్చి తీసేయడమేనండి ఈ రోటీలు. ఎందుకంటే కనుక మనం రుమాలు ఎలా మడుస్తామో మర్చి పెడతామో రోటీలు మడిచినా కానీ సరే అలాగే రావాలి. అందుకనేసి నేను లైట్గా కాల్చేసి ఇప్పుడు చివరి అంచులు అనేటివి నేను బాగా కాలుస్తున్నానండి. చూస్తున్నారు కదా, మామూలుగా రుమాల్ రోటీ చాలామంది వన్ సైడే కాలుస్తారు. ఓకే, కాల్చవచ్చు అలా కూడా. 2 సైడ్ అయితే ఏం అవసరం లేదు. కాకపోతే నేను ఇక్కడ 2 సైడ్ అయితే ఇంకా కాల్చాను, ఇంకా మంచిదనేసి. ఇంకా మొత్తానికి రోటీలల్లా ఇలాగే పెద్దగా అంటే పల్చగా ఉండేసి చాలా పెద్ద సైజు అంటే పిండి మనకు ఎంతవరకు వీలయ్యేంత వరకు అలాగ తిక్కుతూనే ఉండాలి. ఎంత చక్కగా వస్తున్నాయి అంటే చాలా చక్కగా వస్తున్నాయి. ఇంకా 1 బై 1 తిక్కడము ఇలాగ కాల్చడం అండి. కళాయి అయితే కంపల్సరీ పెట్టాలండి. ప్యాన్ పైన కాల్చే రోటీ రుమాల్ రోటీ కాదు, ఇలా కళాయి పెట్టేసి కళాయి పైననే కాల్చాలి, చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా, ఇలాగ నేనైతే ఇంకా ఒక రొట్టెలది ఇది ఉంటుంది కదా స్పూను, అది తీసుకొని తిరిగేస్తున్నానండి. చాలా చక్కగా అయితే ఇంకా తిరిగేయడం కూడా చాలా ఈజీయే, ఇబ్బంది అయితే ఏమీ లేదండి. ఈ వీడియో మీకు నచ్చినట్టుగా అయితే జస్ట్ ఒక లైక్ అయితే చేయండి ప్లీజ్. లైక్ చేస్తే ఇంకా యూట్యూబ్ అతను ఇంకా కొద్దిగా పుష్ అయితే చేస్తాడు ముందుకి. చూస్తున్నారు కదా, ఈ మాదిరిగా అయితే రుమాల్ రోటీలు సూపర్గా వచ్చాయండి నాకు. మీరు మాత్రం ఎలాగొచ్చాయి, నేను ఎలా చేశాను అనేది కామెంట్ రూపంలో మీరు కామెంట్ చేసి చెప్పండి నాకు. చూస్తున్నారు కదా, తిరిగేసి మళ్ళీ అంచులు మొత్తానికి శుభ్రంగా కాలుస్తున్నాను రోటీని అయితే ఇంకా. రుమాల్లాగా మెత్తగా చాలా బాగా వచ్చాయండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్టుగా అయితే కనుక మీరు ట్రై చేయండి. నాకు అక్కడ చాలా వేడిగా ఉంది అనేసి నేను ఒక క్లాత్ తీసుకొని చివరంచులు ఉన్నాయి కదా, చివరంచులు కూడా నీట్గా కొద్దిగా లైట్గా కాలుస్తున్నాను. ఎందుకంటే మరి పచ్చిగా ఉన్నా కానీ సరే బాగుంటుంది కదా, అందుకనేసి అంచులతో సహా నేను రోటీని బాగా రుమాల్ రోటీని ఈ విధంగా కాలుస్తున్నానండి. నాకైతే సూపర్గా నచ్చింది ఈ రెసిపీ. మరి మీరు చూసిన వాళ్ళు మాత్రం ఎలాగుందో చిన్న కామెంట్ రూపంలో అయితే పెట్టండి. జస్ట్ నచ్చినట్టుగా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ అస్సలు మర్చిపోకండి. మీ యొక్క సబ్స్క్రైబ్ నాకు ఎంతో ఇంపార్టెంట్. చూస్తున్నారు కదా, ఇంకా మొత్తం రోటీలన్నీ నేను ఈ విధంగానే కాల్చానండి. చివరి రోటీ ఇంకా ఇప్పుడు అయిపోయినకి వచ్చిందండి. చూస్తున్నారు కదా, లేట్ లేకుండా చాలా ఫాస్ట్గా వీడియోలో కూడా మీకు ఇబ్బంది లేకుండా స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు నేను క్లియర్ కట్గా చూపించాను. మరి మీరేమంటారో చెప్పండి. చూస్తున్నారు కదా, ఇంకా అంచులైతే ఇంకా ఇంపార్టెంట్గా బాగా కాల్చండి. ఇలాగా పల్చగా అయితే బాగా తిక్కండి, అప్పుడైతేనే మీకు రుమాల్ రోటీ అనేది చాలా చక్కగా వస్తుంది, చూడనీకి కూడా అందంగా ఉంటుంది. చూస్తున్నారు కదా, అన్నీ అయితే అయిపోయినాయండి. 1 బై 1 రోటీలు అయితే నేను వేసేస్తున్నాను. నాకైతే ఇక్కడ 7 రోటీలు అయితే రుమాల్ రోటీలు రెడీ అయిపోయినాయి. మొత్తానికైతే చాలా చక్కగా వచ్చాయి. ప్యాన్ పైన లేకుండా ఒకసారి ఇలాగా కళాయి పెట్టేసి మీరు కూడా ట్రై చేయండి. డెఫినెట్గా మీకు కూడా నచ్చుతుంది ఈ రెసిపీ. థ్యాంక్ యూ సో మచ్. అల్లాహ్.